ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పుట్టినరోజు వేడుకలు జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద అల్పాహారం, అదేవిధంగా స్థానిక శివాలయంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్బాబు ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు ఉండాలని, అదేవిధంగా ప్రజల మన్ననలు పొందుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ శాఖ మరియు ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు గారి జన్మదిన వేడుకలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఘనంగా అల్పాహారంతో నిర్వహించుకోవడం జరిగింది. వారి జన్మదిన వేడుకలు రానున్న రోజుల్లో మరిన్ని జరుపుకోవాలని, ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శ్రీధర్బాబు గారు యావత్ తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, వారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకమైన మంత్రి పదవులు చేసి వారు యావత్ తెలంగాణ ఉద్యమం సమయంలో మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా నాడు వైఎస్ఆర్ గారు ఉన్న తరుణంలో వీరు అమెరికా నుండి ఇండియాకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత విప్ అయ్యారు. విప్ తర్వాత ఉన్నత విద్యాశాఖ మంత్రి అయ్యారు. వీరు ఉన్నత విద్యాశాఖ మంత్రి అయిన తర్వాతనే తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టడం జరిగింది. మీరు ఏ విధంగా అయితే బయట దేశాల్లో తెలుసుకుని ఆ విధానాన్ని ఇక్కడ అమలుపరిచిన వ్యక్తి ఎవరంటే అది కేవలం దుద్దిళ్ల శ్రీధర్బాబు గారికి దక్కుతుంది.